దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మనా విలేజ్, ద ఇండియన్ ఫస్ట్ విలేజ్, ఇండో టిబెటియన్ బోర్డర్, సరస్వతీ నది పుట్టిన ప్రదేశం. మనా గ్రామం బద్రీనాథ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన సాంస్కృతిక వారసత్వ గ్రామం. మనకి ఎడం వైపున హెలిప్యాడ్ ఉన్నది బద్రీనాథ్. కొంచెం దూరం ప్రయాణిస్తే మనకి ఎడం వైపున మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ఉన్నది. మనం వెళ్ళే రోడ్డు నేషనల్ హైవే 7. ఈ రోడ్డు ఇండో టిబెటియన్ బోర్డర్ వరకు వెళ్తుంది. మనా గ్రామం అందమైన అలకనంద లోయలు, మంచుతో నిండి ఉన్న హిమాలయ అందాలను మనం ఆస్వాదించవచ్చు. మనా విలేజ్ అంతా కూడా మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా. మనకి మిలిటరీ వాహనాలు కనిపిస్తున్నాయి చూడండి రోడ్డు మీద. మనా గ్రామాన్ని భారత ప్రభుత్వం పర్యాటక రంగంగా గుర్తించింది. చైనా బోర్డర్ వచ్చి ఇక్కడికి 26 కిలోమీటర్లు. భారత ప్రభుత్వం 2023లో మనా గ్రామాన్ని భారతదేశపు ప్రథమ గ్రామంగా ప్రకటించింది. మనా విలేజ్ పార్కింగ్ దగ్గరకు వచ్చాము. హిందూ పురాణాల ప్రకారం పాండవులు స్వర్గారోహణ సమయంలో మనా గ్రామం నుండి వెళ్ళారని ప్రజల విశ్వాసం. వారి విశ్వాసానికి అనుగుణంగా ఇక్కడ వ్యాసగుహ, గణేష్ గుహ, సరస్వతీ నది పుట్టిన ప్రదేశం, భీంపూలు వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ కూడా పార్కింగ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. మనా గ్రామం దగ్గరకు వచ్చాము. ఊలుతో అత్యుత్తమ ఉన్ని వస్త్రాలను తయారు చేస్తారు. శీతాకాలం 6 నెలలు కింద ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తారు. బద్రీనాథ్ మందిరం తెరవగానే మరలా వచ్చి వారి వారసత్వ సంస్కృతిని తెలియజేస్తారు.
రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఈ గుహ కూడా సహసిద్ధంగానే ఏర్పడింది. ఈ గుహ పైన రాళ్ళు కూడా పుస్తకాలు పేర్చినట్లే ఉంటాయి. గుహ లోపలికి ప్రవేశించాము. వ్యాస భగవాన్ దర్శనం అనంతరం 250 ఇక్కడే శ్రీ సరస్వతీ నది పుట్టిన ప్రదేశం.
ఈ ప్రదేశాన్ని భీంపూల్ అంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి వంతెన. పాండవుల స్వర్గారోహణ సమయంలో భీముడు ద్రౌపది మరియు పాండవులు సరస్వతి నదిని దాటుటకు ఒక పెద్ద బండరాని రెండు కొండల మధ్య అమర్చాడు. దానినే భీంపూల్ అంటున్నారు. సరస్వతి నది 1 కిలోమీటర్ ప్రవహించి కేశవ ప్రయాగ దగ్గర అలకనందా నదిలో సంగమిస్తుంది. కోటి నుండి హరిద్వార్ వయా దేవప్రయాగ విశేషాలను తెలియజేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.